ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడు నాకు అనుగ్రహించిన ఒక వాక్య భాగాన్ని మీకు తెలియజేస్తాను. చదవండి. మలాకీకి రాసిన గ్రంథం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. అది మలాకీకి రాసిన గ్రంథం, మలాకీ రాసిన గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 17 3వ అధ్యాయము 17, 18 వచనాలను మనం చదువుకుందాం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లుగా నేను వారిని కనుకరింతను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవించుచూ ఉన్నాడు. అప్పుడు నీతి గలవాడెవడో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించేవారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యము వెలుగులో మనం గమనించినట్లయితే ఇక్కడ సేవకుల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. మన పుట్టినరోజున దేవుడు చక్కటి 2 వాక్యాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు స్వాస్థ్యమును గురించి. అదేవిధంగా ఇది నా వ్యక్తిగతంగా దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. అదేంటంటే, నేను నియమింపబోవు దినము రాగా, దేవుడు ఒక దినాన్ని నియమించారంట. అది వచ్చినప్పుడు వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై ఉంటారు. దేవుని యొక్క దినము రాబోతూ ఉన్నది. యెహోవా దినము, రాకడ దినము. ఆ దినమున దేవుడు ఏం చేస్తారంటే తన స్వకీయ సాంపాద్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. నీ నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై ఉంటారు. చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆయన సేవకుల గురించి చెప్పుచున్న యొక్క మాట, ఆయనను సేవించి ఆయన మార్గాలలో నడిపించబడుతూ ఈ విధంగా నడిపించబడుచున్న వారికి ఆయన కనికరించి ఒక స్వాస్థ్యముగా దేవుడు మనల్ని ఒక సేవకులుగా, యాజకులుగా దేవుడు నియమించి ఉన్నారండి. ఒక దినము రాబోతుంది, యాజక రాజ్యము ఏలబోతూ ఉన్నది. దేవుడు ఉంటాడు అక్కడ, యాజకులు కూడా ఏలబోతూ ఉన్నారు. వాళ్ళ కింద విశ్వాసులు ఈ యొక్క ప్రపంచం ఉండబోతూ ఉన్నది. అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు, సేవకులకు, మీకు, అందరికి, సంఘానికి అనుగ్రహించి ఉన్నారు. చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై, అంటే దేవుని వారై, యెహోవా సొంత బిడ్డలై, యెహోవా కుమార్తెలుగాను కుమారులుగాను యాజకులుగాను స్వకీయ సాంపాద్యం అంటే సొంత స్వాస్థ్యం. దేవునికి స్వాస్థ్యం అంట మనం. దేవుని యొక్క స్వాస్థ్యము ఎవరమంటే దేవుని యొక్క సేవకులు, తర్వాత విశ్వాసులు, సంఘం అన్నమాట. ఇది దేవుడు నియమించి ఉన్నారు. ఎవరైతే ఆయనను సేవిస్తారో తన సొంత బిడ్డలుగా, సొంత రాజ్యముగా దేవుడు నియమించుకొని ఉన్నారు. అనాది ప్రణాళిక ఇది ఎవరు తీసివేయలేరు. ఎవరు అవునను కానీ కాదని కానీ చెప్పలేరు అన్నమాట. ఎవరు దీనిని మార్చలేరు. కాబట్టి స్వకీయ సాంపాద్యం అంటే దేవుని యొక్క సేవకులకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? దేవుని యొక్క సేవకునికి, ఒక సేవ చేసే వారికి, దేవునిని సేవ చేస్తున్న వారికి వచ్చే సాంపాద్యం, స్వాస్థ్యం ఏంటి? ఆస్తిపాస్తులు ఏంటి? ఆ సంపాదన ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే చూడండి, ఒక దైవ సేవకునికి దైవ సేవకుడు కావాలి. ఎందుకు దైవ సేవకుడు కావాలంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి. దైవ సేవకులు ఎందుకంటే ఈ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి సేవకులు కావాలి. చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యమును స్థాపించడానికి సేవకులు కావాలండి. సేవకులు లేకుండా రాజ్యం స్థాపించబడదు.
ఏమీ విశ్వాసులు లేకుండా, సేవకులు లేకుండా దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఆ శూన్యంలో ఏమీ స్థాపించబడదన్నమాట. కాబట్టి సేవకులు తన స్వకీయ సాంపాద్యమై ఉన్నారు. రాబోతున్న దినాలలో ఒక దినము రాబోతూ ఉన్నది. ఆ దినము నుండి శాశ్వత కాలం వరకు ఆయన తన సేవకులను నిలబెట్టి ఈ విధంగా రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఇది భవిష్యత్తు. విశ్వాసం కలిగిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ సేవకులు ఎందుకు కావాలంటే సాతాను యొక్క ఏలుబడిలో నుండి అనేక మంది విడిపించబడడానికి, అనేక మందికి మేలు కలిగించడానికి సేవకులు అవసరమై ఉన్నారు. మేలు చేయడానికి సేవకుని దేవుడు ఎందుకుని సంపాదించుకొని రక్షించి ఈ విధంగా ఒక స్వాస్థ్యముగా మార్చి ఉన్నారు. ఆయన స్వాస్థ్యముగా ఎందుకు మార్చుకొని ఉన్నారంటే ఆత్మలను సంపాదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. పరిచర్య ధర్మం జరగడానికి అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, స్వార్థికులుగాను, ఉపదేశకులుగాను ఈ విధంగా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా పరిచర్య ధర్మము జరగడానికి సేవకులను దేవుడు ఏర్పరుచుకుని ఉన్నారు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ సేవకుల ఆశీర్వాదాలు, స్వాస్థ్యం ఏమై ఉంటుంది? ఒక సేవకుని దేవుడు ఏర్పరచుకున్నాడు, సాంపాద్యముగా చేసుకొని ఉన్నాడు. ఒక దినం రాబోతుంది, మంచిదే. కానీ ఈ విధంగా వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు ఏంటంటే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాబడిందంటే, యెహోవా సన్నిధిలో ఒక్క వరము అడిగి తిని దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, సదాకాలం నిలుచుటకు ఒక్క వరము అడిగి తిని. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో సేవకుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క ప్రసన్నత అండి, ఇంకేమీ లేదు. మా స్వాస్థ్యం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత. ఆయన మందిర ఆవరణలో నివసించుట, స్తుతించుట, ప్రార్థించుట, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుట, వినుట, ధ్యానించుట. ఈ విధంగా సేవకులకు ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దేవుడే, యెహోవాయే మా స్వాస్థ్యం అన్నమాట. చెప్పాలి హల్లెలూయా. మా స్వాస్థ్యం ఏంటి? మీకైతే మీ పిల్లలు ఉంటారు, మాకు సంతానం లేదు కదా, వంశాభివృద్ధి లేదు కదా. మీకైతే మీ పిల్లలు, మీ ఇండ్లు, మీకు స్వాస్థ్యము అవన్నీ ఓకే. కానీ మాకేంటి స్వాస్థ్యము? ప్రభా మిమ్మల్ని వెంబడిస్తున్న మాకేంటి లాభం? మీకు మిమ్మల్ని వెంబడిస్తున్న ఏమి ఒరిగింది అంటే స్వాస్థ్యము. నేనే మీకు స్వాస్థ్యం కదా. హల్లెలూయా. భలే చెప్తున్నాడు ప్రసాదం, ఇట్టంటున్నాడు అనమాట. నేనే మీకు స్వాస్థ్యము. ఇంత వెంబడిస్తున్నాం ప్రభు, ఇంత సేవ చేస్తూ ఉన్నాము, ఏంటి మాకు ఒరిగింది ఏంటి? ఒక్క పైసా లాభం లేదు కదా అంటుంటే నేనే మీకు స్వాస్థ్యము. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యెహోవాయే స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యమును ఏం చేస్తున్నంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని, మీ స్వాస్థ్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మా స్వాస్థ్యాన్ని కూడా ఒక ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మాకు ఉంటాయి, మీకు ఉంటాయి అన్నమాట. కానీ ఒక ప్రత్యేకంగా ఆశీర్వాదాలు ఏంటంటే ఆయన స్వాస్థ్యం, ఆయన ఆస్తి. అది మీ ఆస్తి ఏంటి? మా ఆస్తి ఏంటి? దేవుడే మన ఆస్తి అయి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందుకనే చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో మోషే ఏమంటున్నాడు? వాక్య భాగాలలో మనం గమనించి, యెహోవాయే అనుగ్రహించు స్వాస్థ్యము, యెహోవాయే దేవుడు మనకు అనుగ్రహించి ఒక గొప్ప స్వాస్థ్యముగా ఉంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ప్రభా నేను రాను, నేను నీ దగ్గరికి నేను తోడుగా రాను, మీరే వెళ్ళండి అని దేవుడు చెప్తూ ఉంటే, అప్పుడు దైవజనుడి యొక్క మోషే ఏమంటున్నారంటే, నీ సన్నిధి, నీ ప్రసన్నత రాకపోతే నేను వెళ్ళను, మీరు రావాలి, మీరు వస్తేనే నేను వెళ్తాను అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంత మాత్రమే కాకుండా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలములో నేను నీ స్వాస్థ్యాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఏ స్థలములో అడుగు పెడినా దాని జ్ఞాపకార్థంగా ఆ స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను.
నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేను నా నామమున జ్ఞాపకముగా ఉంచు ప్రతి స్థలములో ఆయన వచ్చి ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఏం చేస్తున్నంటే సేవకుని ఆశీర్వదిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే సేవ అనేది చాలా గొప్పది. అందుకనే ఈ ప్రాంతం నుంచి కూడా సేవకులు రావాలి మీ గర్భంలో నుండి అని ఇంతగా చెప్పేది. ఎంతో ఆశీర్వాదం ఉన్నది. దేవుని యొక్క సేవ చేయడం ఎంతో ఆశీర్వాదం. ఆయనను సేవించుట, ఆయనను ఘనపరచుట, ఆయనను మహిమపరచుట, ఆయన సేవించే వారు అందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే రాబోతున్న దినాలలో ఒక గొప్ప ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఘనతను మీరు కూడా పొందుకోవాలంటే మీ పిల్లల్ని దేవునికి స్వాస్థ్యముగా అనుగ్రహించునుగాక. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నట్టు దేవుని యొక్క స్వాస్థ్యం మనకేందంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నా సన్నిధిని, నా ప్రసన్నతను మీతో ఉంచుతానని ప్రభు సెలవిస్తున్నాడు. సదాకాలం అండి, ఎప్పటికీ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి దైవ సేవకులకి యుగ సమాప్తి వరకు, అంతం వరకు ఆయన ఏం చేస్తున్నాడు? తోడుగా ఉండి ఆయన ప్రసన్నత, ఆయన కృపను దేవుడు మనకందరికి అనుగ్రహించుచు ఉన్నాడు. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. రెండోదిగా మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక త్వరగా చదవాలి. 1వ అధ్యాయం 7వ వచనం. వాయులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా ఆయన చేసుకొని ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. అగ్ని జ్వాలలు అన్నమాట. తన దూతలేమో వాయువులుగా చేసి ఉన్నారంటే ఆత్మలుగా, తన సేవకులేమో అగ్ని జ్వాలలుగా. దేవదూతలేమో ఆత్మలండి. వాళ్ళు అగ్ని జ్వాలలు కాదు, ఆత్మలవి. మనల్ని ఆత్మలుగాను, సేవకుని తర్వాత అగ్ని జ్వాలలుగాను, నిరంతరము మండుచున్న ఒక అగ్నిగోళముగా, మండుచున్న ఒక అగ్నిగా దేవుడు తన సేవకులను చేసి ఉన్నారన్నమాట. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమంటున్నాడు? నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చుచు ఉన్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చుచు ఉన్నాడు. చెప్పాలి, చెప్పాలి, చెప్పలు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అగ్నితో, నీళ్లతో మాత్రమే కాకుండా దేవుడు మనల్ని అందరినీ ఆయన అగ్ని చేత బాప్తిసం ఇచ్చుచు ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నారు? భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్న ఇక దినాలలో ఒక చక్కటి మాట చెప్పాడండి. ఏం చెప్పాడు? వినాలి, ఏం చెప్పాడు? హలో, ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? భూమి మీద నేను, చెప్పాలి, భూమి మీద నేను అగ్నిని కురిపించడానికి నేను వచ్చి ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. అగ్ని అంట, భూమి మీద అగ్నిని కురిపించడానికి, ప్రతి ఒక్కరిని అగ్ని జ్వాలలుగా, రగిలే వారిగా, దేవుని యొక్క సన్నిధిలో ఉండునట్లుగా నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. అగ్ని అంటే ఈ అగ్ని కాదండి, పరలోక సంబంధమైన అగ్ని, పెంతకోస్తు పండుగ దినాన వచ్చిన అగ్ని. ఆ అగ్ని చేత మనల్ని కాల్చడానికి ఈ దినాన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఈ అగ్ని ఆ దినాన ఎవరి మీద మొట్టమొదటిగా కుమరించబడిందంటే, పెంతకోస్తు పండుగ దినామున 120 మంది శిష్యుల మీద, తన సేవకుల మీద ఆయన అగ్ని కుమరించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన దూతలను వాయువులుగాను, ఆయన సేవకులను అగ్ని జ్వాలలుగా, మండుచున్న యొక్క అగ్ని జ్వాలలుగా. దినాన చూడండి, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పొదలో అగ్ని మండుతూ ఉంది, కానీ ఆ పొద కాలిపోలేదంట. కాబట్టి దినాన అలాంటి అగ్ని చేత దేవుడు మనని కాల్చబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే సేవకులను ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే, ఆమోసు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా యెహోవా చేయనిది, చదవండి ఆ వాక్యాన్ని. ఆమోసుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం.
ఆ ప్రవక్తలకు దాన్ని సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. తన సేవకులకు సంకల్పమును అంటే రహస్యములన్నిటిని మొట్టమొదటిగా ఎవరితో పంచుకుంటున్నాడు? ఆ దినాన అబ్రహాముతో దేవుడు పంచుకున్నాడు. అబ్రహాము ఏ పని చేయాలన్నా మొట్టమొదటిగా ఎవరి చెవి దగ్గరికి వచ్చి దేవుడు చెప్తాడంట? చెప్పాలి, వినాలి. సేవకుల దగ్గరికి వచ్చి ప్రతి విషయము, పరలోకంలో ఏదైనా చేయాలన్నా, భూమి మీద ఏదైనా చేయాలన్నా, రాబోచిన దినాలలో రాకడను గురించినైనా ప్రతి విషయంలో ఈ సేవకులకు సంకల్పములన్నిటినీ, రహస్యములన్నిటినీ బయలుపరచువాడు. ఎప్పుడు బయలుపరుస్తాడు? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, మరుగైన క్రొత్త సంగతులను నేను నీకు తెలియజేసేదను. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చేయబోవు కార్యములన్నిటిని ఆ దినాన అబ్రహాం దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్క సేవకునితో మాట్లాడిన తర్వాతనే ఇశ్రాయేలుతో మాట్లాడుట. ఇలాంటి ఆశీర్వాదాన్ని, ఇలాంటి కృపను సేవకులకు దేవుడు అనుగ్రహించుచూ ఉన్నాడు. సంకల్పించిన దానిని చూడండి, సంకల్పము చాలా గొప్పది. దేవుని యొక్క సంకల్పం అండి, దేవుని యొక్క సంకల్పము చాలా ఉన్నతమైనది. దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఈ భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించారు. దేవుని యొక్క సంకల్పం ప్రకారంగానే దేవుడు నిన్ను సంఘముగా చేసి ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పం ప్రణాళిక చొప్పున దేవుడు నీకు దయా పరిచర్యను నీకు అనుగ్రహించి ఉన్నారు. కష్టపడాలి దాని గురించి. దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా చేయబోవు కార్యములన్నిటిని దేవుడు ఒక్కొక్కటిగా దైవ సేవకులకి తర్వాత మీకు దేవుడు తెలియజేస్తారు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నేను చేయబోవు కార్యము నా దాసునికి నేను తెలియకుండా ఉంచేదనా? అంత మాత్రమే కాదండి, దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని దాసులుగా మాత్రమే కాకుండా ఒక స్నేహితుడిగా తన దాసులను ఆయన ఏం చేస్తున్నాడంటే నియమించుకుని ఉన్నారన్నమాట, స్నేహితునిగా. కాబట్టి దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనం యేసుప్రభు ఏమంటున్నారు? ఇంతవరకు మీరు దాసులు, కానీ ఇంతకుముందు మీరు దాసులు, ఇప్పుడు నా స్నేహితులని పిలవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము దేవుని యొక్క స్నేహితులుగా మార్చబడాలి. చెప్పాలి హల్లెలూయా. ఆ దినాన దానియేలుకు దేవుడు తెలియజేశాడండి కలభావాన్ని. ఫరో రాజుకు కలిగిన యొక్క కలభావాన్ని దానియేలుకు దేవుడు తెలియజేస్తాడు. ఆ దినాన యోసేపుకు దేవుడు తెలియజేశాడు. తర్వాత ప్రకటన యోహానుకు తెలియజేసి ప్రకటన గ్రంథం రాయించాడు. ఈ విధంగా దైవ సేవకుని దేవుడు ఎంతగానో ఘనపరుస్తున్నాడు. తన సేవకుని క్షేమమును కోరిన దేవుడు. చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడు క్షేమంగా ఉంటాడో అప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మా క్షేమము కొరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. చెప్పాలి హల్లెలూయా. మీ క్షేమమును గురించి దేవుడు ఆనందిస్తూ ఉంటాడనమాట. మీరు క్షేమంగా సదాకాలం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తన సేవకుల్ని కోరుకుంటున్నాడు, సంఘాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సదాకాలము ఆయన క్షేమ సమాచారములను దేవుడు మనకు తెలియజేసి ఒక ఉన్నతమైన ఆలోచనల చేత ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నాడనమాట. కాబట్టి రహస్యములను, సంకల్పములను దేవుడు తెలియజేస్తాడు. ఇది ఒక ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి సేవకులకు గొప్ప ఒక వరం. అది దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో ఉండటం. ఇంకొక చివరిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో 54:17 వచనంలో ఏమి రాయబడిందంటే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది యెహోవా వారి యొక్క స్వాస్థ్యము. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎలాంటి ఆశీర్వాదం అంటే, దేవుని ద్వారా ఏం జరుగుతుందంటే జయాన్ని పొందుకుంటాం మనము. అంటే
నీకు విరోధంగా, సేవకునికి విరోధంగా ఈ ప్రపంచంలో ఏదైనా నిలవదన్నమాట. సేవకుడు ప్రార్థన చేస్తే, సేవకుడు ఆ విధంగా కోరుకుంటే, సేవకునికి చూడని విరోధంగా ఏ ఆయుధమైనా, ఏ రాజ్యాలైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా వర్ధిల్లదు. కాబట్టి ఇలాంటి ఆయుధాన్ని సేవకునికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. దోషారోపణ చేయు ప్రతి వానికి ఆయన ఏం చేస్తాడంటే నేరస్థాపన, అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చే అధికారాన్ని కూడా దేవుడు మనకు సేవకులకు అనుగ్రహించి ఉన్నారండి. జడ్జిమెంట్ ఇవ్వాలి, న్యాయ విమర్శలో చెప్పాలి, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. ఫలానా వాళ్ళ పరిస్థితి ఏంటి. ఒక సేవకునిగా, ఒక కాపరిగా నేను ఎక్కడైతే సేవ చేశానో అందరి గురించి చెప్పాలంటప్పుడు ఫలాని వాళ్ళు ప్రార్థనా పరులు, ఫలాని వాళ్ళు చక్కగా ప్రోత్సహిస్తారు, ఫలానా వాళ్ళు చెప్పిన వెంటనే మందిరం పని చేస్తారు, ఫలాని వాళ్ళు చెప్పిన వెంటనే చక్కగా మంచి చెడ్డలు చూస్తారు, ఆహారం విషయంలో సహాయం చేస్తారు, ఫలానా సహోదరి ఫలానా. ఇది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అది తాత్కాలికమండి. రాబోచున్న దినాల్లో సేవకుడు మీ గురించి, ప్రతి ఒక్కరి గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వీళ్ళు శనివారం వస్తారు, ఆదివారం వస్తారు, ప్రతి మాట వింటారు. నీకు దోషారోపణ చే ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇలాంటి మనసు ఎవరి వలన కలిగింది? ప్రార్థనా జీవితం కానీ సేవా మనస్సు. మీకు సేవ చేయాలి, మీకు పరిచర్య చేయాలి, మీ కొరకు ప్రార్థన చేయాలి, మీ కొరకు అన్ని లాలన పాలన చేయాలి. కష్టమున్నా నష్టమున్నా ఎలాంటి స్థితిలైనా ఈ విధమైన మనస్సు ఎలా కలిగింది? మీరు ప్రార్థన చేయడం వలన కాదు, నేను ప్రార్థన చేయడం వలన కాదు, కానీ ఇది యెహోవా వలన ప్రతి ఒక్కరినైనా నీతిమంతులుగా చేసి ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం రాయబడిందంటే సేవకుల నీతి నా వలన కలుగుచూ ఉన్నది. ఇది వారి స్వాస్థ్యము. దేవుని యొక్క నీతి అంట నా స్వాస్థ్యం. దేవుని యొక్క నీతి సేవకుని స్వాస్థ్యం అంట. దేవుని యొక్క పరిశుద్ధత స్వాస్థ్యం. పరలోకము నా స్వాస్థ్యం అండి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఏదైతే ఆయన శ్రీమంతుడిగా ఉన్నాడో నేను కూడా శ్రీమంతుడినే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడినే. ఆయన నీతిమంతుడు కాబట్టి నేను కూడా నీతిమంతుని. ఆయన స్వాస్థ్యం ఇది. ఆయన మంచి మనస్సు కలిగి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. చెప్పాలి హల్లెలూయా. క్రీస్తు మనస్సు ఏ విధంగా కలిగి ఉన్నాడో ఆయన మనస్సు మనము పొందుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో, నేను ఆయన కృపనై ఉన్నాను అని పౌలు గారు చెప్పినట్లుగా ఈ దినాన దేవుని సాంపాద్యము, దేవుని ద్వారా మనం పొందుకోవాలి. అందుకనే దేవుడు సేవకులకు ఒక అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. శత్రువు బలమంతటి మీద అధికారమును దేవుడు అనుగ్రహించునుగాక. అలసిన వారికి దేవుడు ప్రాణాన్ని నెమ్మది కలగజేయునుగాక. చాలామంది కూర్చోవడము ఇట్లా చాలా అలసిపోతూ ఉన్నారన్నమాట. మీ ప్రాణమునకు నెమ్మది కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఈ విధంగా అధికారాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఏ హాని చేయదనమాట. అపవాది యొక్క క్రియలన్నిటినీ లయపరచడానికి దేవుడు సేవకులకు అనుగ్రహించి ఉన్నారు. తర్వాత మీకు అన్నిటినీ అధికారమును అనుగ్రహించి ఉన్నారు. ఆ దినాన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎవరంటే జయించి ఉన్నాడు. ఆయన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి దేవుడు సేవకులకును విశ్వాసులకును జయమును అనుగ్రహించి ఉన్నారు. చప్పట్లు కొట్టవచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరణం వరకు తన ప్రాణమును ప్రేమించువారు కాదు అని ప్రకటన రాసిన గ్రంథంలో రాయబడి ఉన్నది. గొర్రెపిల్ల రక్తమును బట్టి ఈ దినాన మనం జయించాలండి. యేసుక్రీస్తు రక్తమును బట్టి ప్రతిదీ మనం జయించాలి. సాక్ష్యమును బట్టి, నా సాక్ష్యము, దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి
దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ సాక్ష్యంలో మీరు నిలిచి ఉండాలి, సాక్షులుగా ఉండాలి, సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. అప్పుడే గొర్రెపిల్ల రక్తమును బట్టి నీ సాక్ష్యమును బట్టి ఆ దినాన జయించిన వారై, తెల్లని వస్త్రములు ధరించిన వారై దేవుని యొక్క రాజ్యములో తేజరిల్లుతూ ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకొనొచ్చు, ఉన్నతమైన మార్గాల్లో నడిపించబడతారు. ఇలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు సేవకునికి అనుగ్రహించి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మీరు సింహములను తొక్కుతారు, పాములను తొక్కుతారు, తేళ్లను, అన్ని విషయాలలో ఈ లోకంలో హాని అన్నది ఉందంటే వాటినన్నిటి మీద సేవకునికి, విశ్వాసునికి దేవుడు జయం అనుగ్రహించి ఉన్నారండి. కీడు మీద, హాని మీద, అపవాది మీద, శత్రువు మీద, సాతాను శక్తుల మీద, చీకటి మీద, ఈ పాతాళం మీద, అన్నిటి మీద దేవుడు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దినాన మనం గమనించాలి, మన ఆధిక్యతను, సేవకుని ఆధిక్యత మేము గమనించాలి, మీకున్న యొక్క విలువను మీరు గమనించాలి. మాకు విలువ లేదు అని మీరు అనుకోకూడదు. మీరు చాలా విలువైన వారు. ఈ ఆకాశాన్ని, భూమి కంటే కూడా మీ ఆత్మ చాలా విలువైనది. చెప్పాలి హల్లెలూయా. ఈ ఆకాశము, భూమి ఉంది కదా, వీటినన్నిటికంటే ఒక్క ఆత్మ విలువ, నీ ఆత్మ విలువ చాలా విలువైందండి. హలో, నీ ఆత్మ విలువ చాలా విలువైంది. భూమి ఆకాశం కంటే కూడా, భూమి ఆకాశం కంటే కూడా నీ ఆత్మ విలువ చాలా విలువైంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించి, సేవకుని యొక్క స్థానం ఏంటిదో గుర్తించి, విశ్వాస యొక్క స్థానాన్ని గుర్తించి మనం ఒకరినొకరు ఘనపరుచుకొనొచ్చు, మహిమపరుచుకొనొచ్చు. క్రీస్తు యేసు మనసు కలిగి ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా మనందరికీ దేవుడు జయమును అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మన ప్రాణముతో చెప్పుకోవాలి, నువ్వు బలము పూని సాగుము. నీ ప్రాణముతో నువ్వు చెప్పుకోవాలి, నువ్వు బలపరచబడాలి. ఆ బలపరచబడుతూ నువ్వేం చేయాలంటే బలము పూనుకొనొచ్చు, నిన్ను నువ్వే బలపరుచుకొనొచ్చు. ఇతరులను బలపరుస్తూ, నన్ను నేనే బలపరుచుకోవాలి, ఇతరులను బలపరచాలి. నన్ను నేనే సిద్ధపరచుకోవాలి, ఇతరులను సిద్ధపరచాలి. నన్ను నేనే కాపాడుకోవాలి, ఇతరులను కాపాడుకోవాలి. ఇలాంటి ధన్యతను నీకు, నాకు సంఘముగా, ఈ సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అందుకనే దేవుడు నా పుట్టినరోజు సందర్భముగా ఈ వాక్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఏంటిదది? సాంపాద్యం. యెహోవా దినము రాగా నేను వారిని నా సాంపాద్యముగా, ఇప్పుడే ఆల్రెడీ చేసి ఉన్నాడు, ఇంకొక దినము కూడా ఉన్నదంట, అది దానిని స్థిరపరచబడునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. ఒక దినము ఉంది, ఈ దినమునే దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. కానీ ఇది స్థిరం కాదు. మరణించిన తర్వాత ఇంకొక దినం ఉన్నది. ఆ దినమున దేవుడు మనల్ని స్థిరపరిచి, ఆయన స్వాస్థ్యాన్ని, సాంపాద్యాన్ని దేవుడు మనల్ని స్థిరపరిచి, బలపరిచి ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ సంపాదనను, ఈ స్వాస్థ్యాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అది దినదినము అభివృద్ధి చెందినట్లుగా దేవుడు కాపాడుతున్నాడండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఒకటేంటంటే సేవకుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, స్వాస్థ్యము. రెండోదిగా అగ్ని జ్వాలలుగా ఆయన చేసి ఉన్నాడు. మూడోదిగా తన రహస్యములన్నిటిని మొట్టమొదటిగా సేవకునికి దేవుడు తెలియజేస్తాడు. నాలుగోదిగా ప్రతి విషయంలో, ఈ లోకంలోనూ పరలోక అన్ని విషయాల్లో జయము అనే ఆశీర్వాదాన్ని అనుగ్రహించుచూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఇది మాకే కాదండి, మీకు కూడా. దేవుని యొక్క ప్రసన్నత మీ స్వాస్థ్యం. అగ్ని జ్వాలలుగా దేవుడు మనలందరినీ, ఆ ఆశీర్వాదం, ప్రతి విషయాన్ని దేవుడు నీతో పంచుకునేటట్లుగా నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదము, మరుగైన కొత్త సంగతులన్నిటి నీకు తెలియజేస్తానని వాగ్దానము. అంత మాత్రమే కాకుండా జయ జీవితం, ఇలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకొని ముందుకు సాగాలి. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థనలు చేసుకోండి. అందరూ మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకోండి.